అందరికీ నమస్తే అండి. నేను మీ శివరామకృష్ణ. గతంలో వైసీపీ పార్టీకి చెందిన ఒక అభిమాని మేము 2029లో అధికారంలోకి వస్తే రప్ప నరుకుతామని ఒక ఫ్లక్స్ ప్రదర్శన చేయడం మనందరికీ తెలిసిందే. అయితే ఆ తర్వాత వాళ్ళని అరెస్ట్ చేయడం తదితర కార్యక్రమాలనే జరిగాయి. ఇవి జరుగుతుండగా నిన్న జగన్ గారు ప్రెస్ మీట్లో రప్ప నరుకుతాం అన్నదే సినిమా డైలాగే కదా, సినిమా డైలాగులు బయట వాడితే తప్పేంటి, ఒకవేళ ఆ డైలాగులోనే తప్పుంటే సెన్సార్ ఆ డైలాగుని కట్ చేయొచ్చు కదా, బాలకృష్ణ పవన్ కళ్యాణ్ సినిమాల్లో ఎంతకంటే మించిన భారీ డైలాగులు ఉంటాయి, మరి వాళ్ళని ఎందుకు రిలీజ్ చేయించుకొని వస్తున్నారు సినిమాలు, ఆ డైలాగులన్నీ కూడా సెన్సార్ వాళ్ళు కట్ చేయాలి కదా, ఇలా మాట్లాడారు. జనరల్గా జగన్ గారు గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే సినిమా వేరు, దైనందిన జీవితం వేరు. సినిమా అనేది కేవలం 3 గంటల వినోదం కోసం, మన కష్టాలు ఇతర టెన్షన్స్ అని మర్చిపోవడం కోసం 3 గంటల వినోదం కోసం మనం వెళ్ళి చూస్తాం. సినిమాలో ఉన్న డైలాగుల్ని, సినిమాలో చేసిన చేష్టలు మనం బయట చేస్తే పోలీసులు ఊరుకోరు, బొక్కలోకి తోస్తారు. ఇప్పుడు ఒక క్లబ్ సీన్ ఉంది, క్లబ్ సీన్లో ఒక డ్యాన్సర్ అర్ధనగ్న ప్రదర్శనతో డ్యాన్స్ వేస్తుంది. అదేవిధంగా బయట స్టేజ్ మీద ఎవరైనా ఒక అమ్మాయి వేసిందనుకోండి, పోలీసులు ఊరుకుంటారా? తీసుకెళ్ళి లోపలేస్తారు. అదేవిధంగా సినిమాల్లోని ఈ డ్రగ్స్ వాడకం అది ఉంటుంది. ఆ డ్రగ్స్ సినిమాల్లో మనం చూస్తూ ఉంటాం, డ్రగ్స్ కాలేజ్ కుర్రోళ్ళు ఇలా వాడుతున్నారని మేము సినిమాలో చూసాం, వాళ్ళు వాడుతుంటారు. అదేవిధంగా బయటపడితే ఊరుకుంటారా? డ్రగ్స్ కేసు అన్నది ఎంత పెద్ద కేసో మనందరికీ తెలిసిందే కదా. అంటే జగన్ గారు సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇద్దామని ఇలాంటి మాటలు. చాలా కాలం క్రితం చిరంజీవిది అడవి దొంగ అనే సినిమా వచ్చింది. అందులో తన ఆటవికుడిలాగా ఉంటాడనమాట. అంటే జనరల్ నాలెడ్జ్ లేకుండా అడవిలో పెరగడం వల్ల చిన్నప్పటి నుంచి ఆ హావభావాలన్నీ పలికిస్తూ ఉంటాడనమాట. అందులో చిరంజీవి చేసే పని ఏంటంటే ఏనుగు దంతాలను దొంగతనం చేసి ఏనుగులను చంపేసి ఆ దంతాలను స్మగ్లింగ్ చేసే దొంగలను పట్టుకొని ఆ ఏనుగులను రక్షిస్తూ ఉంటాడు. ఇలాంటి సినిమా చిరంజీవి తీస్తే అల్లు అర్జున్ మాత్రం పుష్ప అనే సినిమాతో ఒక గంధపు చెక్కలను స్మగ్లింగ్ చేసే ఒక స్మగ్లర్ పాత్రలో నటించి దానికి జాతీయ అవార్డు కూడా సంపాదించాడు. అయితే ఈ సినిమా మీద చాలామంది చాలా విమర్శలు చేశారు. గంధపు చెక్కల స్మగ్లర్ని హీరోగా పెట్టి తీయడం ఏంటి అని. 3 గంటల వినోదానికే ప్రజలు అలా ఆలోచించారంటే, సినిమాల్లో జరిగే సన్నివేశాలు బయట చేయొచ్చని జగన్ గారు అన్నారంటే ఇంకా ఆయన తెలివితేటలు ఏ రేంజ్లో ఉన్నాయో మనం అర్థం చేసుకోవచ్చు. అల్లు అర్జున్కి జాతీయ అవార్డు వచ్చింది కదా, అల్లు అర్జున్ గంధపు చెక్కలు స్మగ్లింగ్ చేశాడు కదా, మనం చేయొచ్చని ఎవరైనా చేస్తే ఎలా ఉంటుందో తెలుసు కదా మీకు పరిస్థితి. తీసుకెళ్ళి మళ్ళీ పోలీసులు లోపలేస్తారు. కాబట్టి జగన్ గారు, మీరు ఏదైనా ప్రెస్ మీట్ పెట్టేటప్పుడు ముందుగా కొద్దిగా తెలివైన వాళ్ళకి చూపించి ఆ స్క్రిప్ట్ జాతిగా రాయించి దాని ప్రకారం మీరు మాట్లాడండి. మీరు ప్రెస్ మీట్ పెట్టడం, అందులో ఎన్నో విషయాలు మళ్ళీ మిమ్మల్ని ట్రోల్ చేయడం, ఇది అనాది నుండి ఆనవాయితీగా వస్తుంది. కాబట్టి ఈసారైనా మీరు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కొద్ది మంచి విషయాలు, ప్రజలకు ఉపయోగపడే విషయాలు చెప్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.